హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ మధ్యకాలంలో మన ఇండియా తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇరాన్ మన ఇండియా ఫ్రెండ్షిప్ని పొగుడుతూ ఎలాంటి ప్రకటన విడుదల చేసిందో తెలుసుకోవాలని ఉందా? ఇదే కాకుండా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అందరి ముందు మన ఇండియా పేరును ఉద్దేశించి ఏం చెప్పారు? ఆ విషయం అందరూ తెలుసుకుని ఎందుకు ఆశ్చర్యపోయారు? ఇదే కాకుండా మన సంబంధాలు చైనాతో సాధారణంగా ఉన్న దలైలామా విషయంలో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎలాంటి దౌత్యపరమైన సంకేతాలు పంపించడానికి ప్రయత్నించారు? ఇక ఆస్ట్రేలియా ఇండియాతో ఏ కీలక ఒప్పందం, అదేనండి స్ట్రాటజిక్ బ్రేక్ త్రూ డీల్ చేసుకోబోతుంది. ఈ డీల్ కోసం మన ఇండియా చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తుంది. మరి దానికి సంబంధించిన వార్త ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా భారత్ ఇరాన్ గురించి. ఫ్రెండ్స్, మన ఇండియన్ ప్రభుత్వం తరపున ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలలో పాల్గొనడానికి ఇండియా నుంచి ప్రతినిధి బృందం వెళ్ళింది. అందుకు ఇండియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ సంతోషంగా ఇలా చెప్పింది: ఇండియా మిత్ర ప్రభుత్వాన్ని, భారతీయ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని. ముఖ్యంగా ఆ దేశ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి నివాళులు అర్పించడానికి, ఆయన అంత్యక్రియ ఆచారాలలో పాల్గొనడానికి ఇలాంటి ప్రభుత్వం మన ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న ఎంతోమందికి ఆహ్వానం పంపించింది. అలా మన ఇండియా నుంచి వెళ్ళిన అధికారిక ప్రతినిధి బృందాలకు ధన్యవాదాలు తెలిపింది. మన ఇండియా నుంచి రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులతో పాటు విద్యావేత్తలు, మేధావులు, వివిధ మతాలకు చెందిన మత పెద్దలు భారత్ ఇరాన్ మధ్య కేవలం దౌత్యపరమైన సంబంధాలే కాకుండా చారిత్రక సాంస్కృతిక సంబంధం, మానవీయ బంధం కూడా ఉంది అని చెప్పింది. అంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్న హిస్టరీ, సంస్కృతి, మానవీయ సంబంధాల వల్ల ఒక లోతైన అనుభవం ఉంది. ఇరాన్ కష్ట సమయంలో మన ఇండియా తమ ప్రజల వైపు నిలబడి గౌరవాన్ని, స్నేహాన్ని చాటిందని ఇరాన్ ఎంబసీ చెప్పింది. దీనివల్ల ఇరాన్ దేశం మన భారతీయ స్నేహపూర్వక చర్యను ఎప్పటికీ మర్చిపోదు. ఇది ఇరు దేశాల మధ్య పాత స్నేహానికి ఒక బలమైన నిదర్శనం. దీనివల్ల భవిష్యత్తులో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు మెరుగుపడి బలపడతాయి. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారతదేశం గురించి ఒక దౌత్యపరమైన స్టేట్మెంట్ విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ న్యూస్ని కవర్ చేశాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇండియా పేరును ఎందుకు ప్రస్తావించారో తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమని చెప్పారో అర్థం చేసుకోవాలి. నెతన్యాహు తన ప్రకటనలో ఇండియా పేరును ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇజ్రాయెల్ ప్రభుత్వంలో కొంతమంది కేబినెట్ మంత్రుల నుంచి డొనాల్డ్ ట్రంప్ చేసే విధానాలను, చర్యలను విమర్శించే ప్రకటనలు నిరంతరం చేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ మంత్రులకి ట్రంప్ చేసే చర్యలు నచ్చట్లేదు. ఇలాంటి సమయంలో జేడీ వాన్స్ ప్రపంచంలో ఇజ్రాయెల్తో ఎక్కువగా నిలబడిన నాయకుడు ఎవరంటే అది ట్రంప్ అని చెప్పారు. అంతేకాకుండా నేను ఇజ్రాయెల్ ప్రభుత్వంలో ఉంటే అతిపెద్ద శక్తివంతమైన మద్దతు ఇచ్చే దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడను. ఇక్కడ జేడీ వాన్స్ చెప్పింది ఏంటంటే, ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చే భాగస్వామి అమెరికా మాత్రమే. అలాంటి ఇజ్రాయెల్ అమెరికాతో గొడవ పడకూడదు అన్నారు. దానికి సమాధానంగా బెంజమిన్ న్యూస్ ఇంటర్వ్యూలో భారత్ పేరును తీసుకువచ్చారు. నేను జేడీ వాన్స్ని గౌరవిస్తాను, మా మధ్య మంచి సంబంధం ఉంది. కానీ దాని అర్థం ఆయన చెప్పే ప్రతి మాటని నేను ఏకీభవిస్తానని కాదు. ట్రంప్ వైట్ హౌస్లో ఇజ్రాయెల్ కోసం ఇప్పటి వరకు స్నేహితుడిగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా చిన్న దేశం, 140 కోట్ల జనాభా ఉన్న ఇండియా నుంచి మాకు మద్దతు లభిస్తుంది. చివరికి ఫేస్బుక్లో కూడా అక్కడ ప్రజల నుంచి ఎంత మద్దతు లభిస్తుంది అంటే నా ఫీడ్ నిండా ఆ మెసేజెస్తో నిండిపోయింది. కేవలం ఇండియానే కాదు, నాకు మరికొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అనేక దేశాల నాయకులు నాకు ప్రైవేట్గా కాల్ చేసి పబ్లిక్ ఒపీనియన్ కారణంగా ఇజ్రాయెల్కు బహిరంగంగా మద్దతు తెలపలేకపోతున్నామంటూ చెప్తారు. ఇజ్రాయెల్ దేశాన్ని గౌరవిస్తూ ఆ దేశంతో డీల్ చేసుకుని సంతకం చేయాలనుకుంటున్నారు. మిలిటరీ, సైబర్ టెక్నాలజీ కూడా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ చెప్పారు. ఇక నెక్స్ట్ న్యూస్ ఇండియా మరియు దలైలామాజీ గురించి. ఇందులో చైనా ఆలోచన ఏంటో చూద్దాం. మన ప్రధానమంత్రి మోడీ గారు 3 దేశాల పర్యటనకు బయలుదేరారు. టూర్ ఇండోనేషియాతో ప్రారంభమైంది. కానీ ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏమిటి అంటే, ఇండోనేషియాకు బయలుదేరే ముందు మోడీ గారు 14వ దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అది కూడా సోషల్ మీడియాలో. జూలై 6 16వ దలైలామా పుట్టినరోజు. హిజ్ హోలీనెస్ దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన శాంతి సద్భావ సందేశం ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శకంగా ఉంది. ఆయన నైతిక, ఆధ్యాత్మిక శక్తి, మోరల్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మరియు ప్రపంచ మేలు కోసం ఆయన అంకితభావం అభినందనీయం. నేను దలైలామా దీర్ఘాయుష్తో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకుంటున్నాను అని మోడీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ బర్త్డే విషెస్ గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. చైనా చాలా కాలంగా దలైలామాను ఒక వేర్పాటువాద నాయకుడిగా పిలుస్తుంది. ఆయన టిబెట్లో ఏర్పాటువాదాన్ని పెంచి టిబెట్ను చైనా నుంచి వేరు చేయాలి అని అనుకుంటూ ఉన్నారని చైనా ఆరోపించడం మనందరికీ తెలుసు. ఇదే కాకుండా చైనా దలైలామాపై టిబెట్లో హింస మరియు అల్లర్లను ప్రేరేపించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో చైనా ప్రతిష్టను దెబ్బతీయడం తర్వాత దలైలామా పునర్జన్మ కోసం చారిత్రక నియమాలతో చేతివాటం ప్రదర్శించడం లాంటి ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే భౌగోళిక, రాజకీయ, దౌత్యపరమైన కారణాల వల్ల ఇండియా గత ప్రధానమంత్రులందరూ చైనాతో సంబంధాలను దృష్టిలో ఉంచుకొని మన మోడీ గారు బహిరంగంగా ఎప్పుడు దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్టు చెప్పలేదు. ముఖ్యంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ప్రకటనలు విడుదల చేయలేదు. మన ప్రధాని మోడీ గారు కూడా 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత శుభాకాంక్షలు బహిరంగంగా చెప్పలేదు. 2014 నుంచి 2020 వరకు ఎప్పుడు జన్మదిన శుభాకాంక్షలు ఒక ప్రకటనగా విడుదల చేయలేదు. 2020లో జరిగిన గాల్వన్ లోయ ఘటన తర్వాత 2021లో మొదటిసారి మన మోడీ గారు దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు సోషల్ మీడియాలో తెలిపారు. అక్కడి నుంచి ప్రతి ఏడాది ఇలా శుభాకాంక్షలు ప్రకటన ద్వారా చెప్తున్నారు. ప్రస్తుతం చైనాతో మన సంబంధాలు మెరుగుపడ్డాయి. కానీ ఈ సంవత్సరం మోడీ దలైలామాకు బహిరంగంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన తర్వాత చైనా రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నదాని గురించి మీ అభిప్రాయాలు చెప్పండి. మోడీ గారు చేసింది కరెక్టేనా? ఇక నెక్స్ట్ అప్డేట్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. మన ప్రధానమంత్రి మోడీ ఇండోనేషియా పర్యటన తర్వాత ఆస్ట్రేలియా వెళ్తారు. అక్కడికి ఆయన వెళ్ళేది పర్యటన కోసం కాదు, ఒక పెద్ద డీల్ జరగబోతుందని వార్త వినపడుతుంది. ఈ డీల్ కోసం మన ఇండియా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుంది. ఇప్పుడు బ్రేక్ త్రూ లభించింది. నివేదిక ప్రకారం మోడీ ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్తో సమావేశమై మన రెండు దేశాల మధ్య యురేనియం సరఫరా ఒప్పందాన్ని ఖరారు చేయొచ్చు. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం సాంకేతికత, నాన్ ప్రొలిఫరేషన్ సేఫ్ గార్డ్స్కు సంబంధించిన సమస్యతో ఈ వాణిజ్య ఒప్పందం ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా కలిసి ఈ సమస్యని పరిష్కరించుకుని మనకి ఆస్ట్రేలియా దేశం సివిలియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం యురేనియం సరఫరా చేయడం ప్రారంభిస్తుంది. ఈ డీల్ మన ఇండియాకి ఎంతో ముఖ్యమైనది. ఎందుకో తెలుసా? ఆస్ట్రేలియా ప్రపంచంలో అతిపెద్ద యురేనియం ఉత్పత్తి చేసే దేశంలో ఒకటి. ఇదే టైంలో ఇండియా తన అణుశక్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచుకోవాలి అని చూస్తుంది. డేటా సెంటర్స్ తయారీ, ఎలక్ట్రిక్ మొబిలిటీతో పాటు భవిష్యత్తు పరిశ్రమలను నడపడానికి 24/7 నమ్మదగిన విద్యుత్ అవసరం. అందుకే అణుశక్తి దానికి అందించడం చాలా ముఖ్యం. అందుకే యురేనియం సరఫరాని దీర్ఘకాలంలో ఆస్ట్రేలియా నుంచి లభిస్తే భారత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అణు విద్యుత్ ప్లాంట్లను విస్తరించవచ్చు. మనకు అణు ఇంధనం గురించి ఇక టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. కానీ ఇక్కడున్న సమస్య, యురేనియం విషయంలో ఇండియా యొక్క స్వదేశీ ఉత్పత్తి చాలా పరిమితంగా ఉంది. దేశం లోపల నుంచి యురేనియం సేకరించడంలో చాలా సమస్యలు ఉన్నాయి. పైగా క్వాంటిటీ గ్రేడ్కు కూడా సరిపోదు. ఇదే టైంలో గ్లోబల్ యురేనియం మార్కెట్ ఎన్నో ఏళ్లుగా ఇబ్బందుల్లో ఉంది. ధరలు ఎప్పుడైనా పెరుగుతాయి. అంతేకాకుండా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మరియు యుద్ధాల వల్ల సరఫరాకు అంతరాయం కలగవచ్చు. మన అణు ప్లాంట్లకు నిరంతరం యురేనియం అవసరం. ఇంధనం ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇలాంటి టైంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ఈ ఒప్పంద సంతకం ఇండియాకి యురేనియం సరఫరా నిరంతరం జరుగుతుందని ఎల్లప్పుడూ నిర్ధారిస్తుంది. యురేనియం కొరత కారణంగా మన అణు విద్యుత్ ప్లాంట్లను మూసివేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి ఆస్ట్రేలియా నుంచి మద్దతు లభిస్తే, యురేనియం సరఫరా మొదలైతే అప్పుడు మన ఇండియా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది అనడంలో సందేహమే లేదు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన ఎన్నో ముఖ్యమైన విషయాలు విన్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.